హార్టీ వెల్కమ్ టు కేబిఎస్ గురు. ఇవాళ మనకు హిందీ బోధించడానికి మా మిత్రుడు మరియు రచయిత రిసోర్స్ పర్సన్ అయినటువంటి షేక్ మహమ్మద్ యాసిన్ గారు మనకు ఇచ్చేశారు. ఓవర్ టు యాసిన్ సార్. గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనము బరస్తే బాదల్ క్లాస్ టెక్స్ట్ బుక్లోని మొదటి పాఠమైన బరస్తే బాదల్ అనే కవిత గురించి తెలుసుకుందాం. మన పాఠం పేరు బరస్తే బాదల్. బరస్తే బాదల్ అన్నది ఒక కవిత పాఠం. కవిత అంటే అర్థం ఏమి? కవిత అంటే ఒక విషయాన్ని అందంగా మరియు లయబద్ధంగా మరియు పాడడానికి వీలుగా ఉండే విధంగా రాయడాన్నే ఏమంటామంటే కవిత అంటారు. ఈ కవితలో ఏమేమి ఉంటాయంటే, ఈ కవితలో అలంకారాలు ఉంటాయి, ఛందస్సు ఉంటుంది. ఈ అలంకారాలను ఛందస్సులను అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఒక చిన్న వాక్యాలలో అంటే కొన్ని వాక్యాలలో ఎక్కువ అర్థం వచ్చే విధంగా చెప్పడాన్ని ఏమంటామంటే కవిత అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, తెలుగులో నాకు తెలిసిన ఒక రెండు చిన్న లైన్ల కవిత చెప్తాను. ప్రియతమా నా హృదయం పరిచిపెట్టా నీవు పదం మోపుతావునే అంట. అంటే ఈ హృదయం ఏమైనా శాపన పరిచిపెట్టడానికి కాదుగా. అంటే దీంట్లో ఇంతటి నిగూఢమైన అర్థం దాగి ఉందో చూడండి. ఆ విధంగా కొన్ని వాక్యాలతోనే అంటే చిన్న చిన్న వాక్యాలతో ఎక్కువ అర్థాన్ని వచ్చే విధంగా చెప్పడాన్ని మనము దేన్ని యూజ్ చేస్తామంటే కవితను యూజ్ చేస్తాం. అదేవిధంగా ఈ బరసతే బాదల్ అనే పాఠం కూడా ఒక కవిత. ఇక్కడ చూడండి, బాదల్ అంటే మనకు అర్థం తెలిసి ఉంటుంది. బాదల్ అంటే అర్థం ఏమి? మేఘము అని. అంతకుముందు ఇంకో పదం ఉంది, ఏంటది? బరసతే అని. బరసతే అంటే వర్షించే. బరసతే అంటే అర్థం ఏందన్నా? వర్షించే. మన పాఠం పేరు ఏం పేరు? బరసతే బాదల్ అంటే అర్థం ఏమి? వర్షించే మేఘాలు. గుర్తుంటుందా? సరే, ఇప్పటికైతే గుర్తుంటుంది. 15 days ఖచ్చితంగా మర్చిపోతాం. కాబట్టి ఏదో ఒక చోట దీన్ని రాసి పెట్టుకోవడం ఉత్తమం. ఓకేనా? సరే, బరసతే బాదల్ అంటే అర్థం ఏమి? వర్షించే మేఘము అని అర్థము. ఈ బరసతే బాదల్ అనేది ఎటువంటి పాఠము? ఇది ఒక కవిత. ఈ కవితను రచించిన కవి ఎవరంటే శ్రీ సుమిత్రా నందన్ పంత్ గారు. ఏం పేరు అతని కవి పేరు? సుమిత్రా నందన్ పంత్. ఈ బరస్తే బాదల్ అనే కవితను రచించిన కవి ఎవరు? సుమిత్రా నందన్ పంత్ గారు. మన టెక్స్ట్ బుక్ లో ఈ పాఠం సంబంధించి ఒక ఉన్ముఖీకరణని ఇచ్చారు. ఏంటంటే అది క్యా గాతీ హో కిసే బులాతీ బతలా దో కోయల్ రానీ प्यासी धरती देखू मांगती हो क्या मेघों से पानी అని మనకు ఉన్ముఖీకరణలో ఒక 4 వాక్యాలను ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం గమనించినట్టయితే క్యా గాతీ హో కిసే బులాతీ బతలా దో కోయల్ రానీ అని ఉంది. ఇక్కడ కోయల్ అనే పదం ఉంది. కోయల్ అంటే అర్థం ఏమి? కోయిల అని. కోయిల ఎలా పాడుతుందో మన అందరికీ తెలిసింది కదా. కానీ ఇక్కడ చెప్తున్నాడు, ఓ కోయిల రాణి, ఓ కోయిల రాణి నువ్వు ఏమని పాడుతున్నావు? అది ఎలా పాడుతుందో మనకు తెలుసు కదా. కూ కూ అని పాడుతుంది, తెలుసు కదా. చెప్తున్నాడు ఇక్కడ, నువ్వు ఏమని పాడుతున్నావు? నువ్వు ఎవరిని పిలుస్తున్నావు అంటే నీవు నీ పాట ద్వారా ఎవరిని పిలుస్తున్నావు? ఏమని పిలుస్తున్నావు? ఓహో, నువ్వు ఏమైనా ప్యాసి ధరతి దేఖ్ మాంగతి. ప్యాసి అంటే దప్పికతో ఉన్నా అని. అంటే భూమికి దప్పికేస్తారా అంటే ఇక్కడ చూడండి, అంతకుముందు మనకు మామూలుగా బాయిలు తవ్వినా అవుతారు అంటే బడుగులు మనకేం పడేవి? నీళ్లు పడేవి కదా. ఇప్పుడు 1000 అడుగులు బోర్లు వేసిన నీళ్ళు పడుతున్నాయా? లేవు కదా. అంటే ఏమి? భూమి కూడా దప్పిక పెరిగినట్టే కదా చెబుతున్నాడు ఇక్కడ. ఏమనసి
प्यासी धरती देख कर देख मांगती हो क्या మేఘం से పాని. అంటే ఈ దప్పికతో ఉన్న ఈ భూమి అవస్థను చూడలేక నీవు ఏమైనా మేఘాలతో నీళ్ళివ్వు అని అడుగుతున్నావా అని ఈ పద్యం యొక్క అర్థం వస్తుంది. దీంట్లో మనకు 3 ప్రశ్నలు ఇచ్చాడు. ఏంటంటే మీఠే గీత్ కౌన్ గాతి హై అంటే ఇక్కడ ఈ పద్యంలో పాటను పాడింది ఎవరన్నా ఆన్సర్ మనకు ఏమొస్తుంది? కోయల్. మీఠే గీత్ కోయల్ గాతి హై. ఇక రెండో ప్రశ్న ఏముంటుంది? ప్యాసి ధరతి పానీ కిసిసే మాంగతి హై అంటే దప్పికతో ఉన్న భూమి నీళ్ల కోసము ఎవరిని అడుగుతుంది నాన్న? మేఘం సే. ప్యాసి ధరతి మేఘం సే పానీ మాంగతి హై. ఇక్కడ మూడో ప్రశ్న ఉంది. బాదల్ ప్రకృతికి శోభ బడాతే హై కైసే. ఇక మనకు ఆకాశంలో మేఘాలు ఆవరిస్తాయి. మనం చూసింటాం. మేఘాలు ఆవరించినప్పుడు మన ప్రకృతి అందం పెరిగిపోతుంది అంటున్నాడు. ఎలా? దానికి మనం ఆన్సర్ ఏం చెప్పచ్చు? బాదల్ ప్రకృతికి శోభ బడాతే హై కైసే. ఎస్ చెప్పు. చూడండి, ఇక్కడ మనం తెలుగులో అనుకుంటే ఆకాశంలో మేఘాలు కమ్ముకుంటాయి. ఆకాశంలో మేఘాలు కమ్ముకున్నప్పుడు ఏమవుతుంది? చల్లటి గాలులు వీస్తాయి కదా. చల్లటి గాలులు వీస్తాయి. వాతావరణం అంతా అందంగా తయారవుతుంది. ప్రతి ఒక్కరి మనస్సు ఉత్సాహంతో నిండిపోతుంది. ఎందుకు? ఇప్పుడు వర్షం వస్తుంది అని. ఈ విధంగా చెప్పచ్చు మనం హిందీలో ఏమని? ఆకాశ్ మే బాదల్ ఛా జాతే హై, ठंडी हवाएं चलते हैं, मौसम सुहावना रहता है, हर एक के दिल में उमंग और उत्साह बढ़ जाता है. इस तरह धरती पर प्रकृति की शोभा बढ़ जाती है అని మనము చెప్పవచ్చు. బరస్తే బాదల్ కవిత యొక్క కవి శ్రీ సుమిత్రానందన్ పంతజీ గారు. సుమిత్రానందన్ పంతజీ గారి నుంచి మనము ఇప్పుడు తెలుసుకుందాం. సుమిత్రానందన్ పంత్ గారు 1900 సంవత్సరంలో జన్మించడం జరిగింది. ఎప్పుడైనా 1900. 1900ను హిందీలో ఏమంటాం? 19ని హిందీలో 19 అంటాం. ఏమంటాము? 19 హిందీలో 19 అంటాం. వందలను హిందీలో ఏమంటాము? 100 అంటాం. అంటే 1900ను హిందీలో ఏమంటామంటే 1900 అంటాం. మనము ఈ నెంబర్స్ కూడా మనం కష్టంగా గుర్తుపెట్టుకోవాల్సింది. ఎందుకంటే మనకు పబ్లిక్ ఎగ్జామ్లో నెంబర్స్ ఇచ్చి దానిని హిందీ అక్షరం మీద లిఖియే అనేసి ఒక మార్క్ ఇస్తాడు. కాబట్టి వీటి మీద ఎక్కువ దృష్టి సాధించండి. 1900ను హిందీలో ఏమంటామంటే 1900 అంటాం. సరే, మన సుమిత్రానందన్ పంతజీ గారు ఎక్కడ పుట్టారంటే అతను కౌసాని అనే గ్రామంలో జన్మించారు. ఎక్కడైనా కౌసాని అనే గ్రామంలో జన్మించాడు. पंतजी का जन्म कहाँ हुआ, किस गांव में हुआ అంటే पंतजी का जन्म कौसानी नामक गांव में हुआ. पंतजी का जन्म कब हुआ అంటే पंतजी का जन्म 1900 में हुआ. సరే, ఇతను కౌసాని అనే గ్రామంలో ఏ జిల్లాలో ఉంది? కౌసాని అనే గ్రామం అంటే అల్మోడా అనే జిల్లాలో ఉంది. ఏ జిల్లాలో ఉంది? అల్మోడా అనే జిల్లాలో ఉంది. జిల్లాని హిందీలో జిల్లా అనేసి అంటారు. ఓకేనా? సరే, ఈ జిల్లా ఎక్కడుందంటే ఉత్తరాంచల్లో ఉంది. ఈ విధంగా సుమిత్రానందన్ పంత్ గారు 1900 సంవత్సరంలో కౌసాని అనే గ్రామంలో అల్మోడా అనే జిల్లాలో ఉత్తరాంచల్లో ఇతను జన్మించడం జరిగింది. సరే, ఇతను ఎప్పుడు మరణించాడంటే ఇంకి మృత్యు 1977లో ఇతను మరణించడము జరిగిందనమాట. మృత్యు అంటే అర్థం ఏమి? మరణం. ఇతను 1977వ సంవత్సరంలో మరణించాడు. 1977ను హిందీలో ఏమంటామంటే 1919ని హిందీలో 19 అంటారు. వందలాలు హిందీలో 100 అంటారు. 1977ను హిందీలో 77 అంటారు.
అంటే 1977ను హిందీలో 1977 అనేసి అంటారు. మన సుమిత్రానంద్ పంత్ గారు ఒక గొప్ప కవి. ఇతన్ని ఏమంటారంటే ఇండియన్ వర్డ్స్ వర్త్ అని కూడా అనేసి అంటారు అనమాట. అంటే మామూలుగా ఇంగ్లీష్లో ఒక గొప్ప పోయిట్ ఉన్నారు, అతని పేరు విలియం వర్డ్స్ వర్త్. అంటే మీ ప్రపంచంలో అతని కంటే గొప్పగా ప్రకృతి మీద రచనలు చేసే కవి వేరే ఎవరు లేరన్నమాట. అదేవిధంగా మన దేశంలో సుమిత్రానందం పంత్ కంటే గొప్పగా ప్రకృతి మీద కవిత రచనలు చేసే రచయిత మరొకరు లేరు. కాబట్టి ఇక్కడ ఇతని గురించి చెప్తాడు, ప్రకృతి చిత్రణకే బేజోడ్ కవి थे. బేజోడ్ అంటే ఇతనికి సరి సమానంగా తూగే ఏ కవి ఒకరు కూడా లేరు అనేసి. కాబట్టి ఇతన్ని ఏమంటామంటే ఛాయావాది కవి అనేసి అంటారు. ఏమంటారు ఇతన్ని ఛాయావాది కవి. సరే, ఛాయావాద్ అనేసి ఎవరంటారు? ఏ కవులైతే తమ రచనలను ప్రకృతి గురించి చేస్తారో అటువంటి కవులను ఏమంటామంటే ఛాయావాద కవులు అనేసి అంటాం. ప్రకృతి అంటే ఏమి? ప్రకృతి అంటే మనకు చుట్టూ కనబడేది అన్నమాట. అంటే మనిషి చేత కాకుండా దైవం చేత సృష్టించబడిన దాన్ని ఏమంటామంటే ప్రకృతి అంటాం. లైక్ యాజ్ చెట్లు దేవుడు సృష్టించాడు, పర్వతాలు, నదులు, ఆకాశం, సూర్యుడు, చంద్రుడు. ఈ విధంగా ప్రకృతి గురించి రచనలు చేసే కవులు ఏమంటామంటే ఛాయావాద కవులు అంటాము. ఇటువంటి ఛాయావాద కవులలో అత్యంత గొప్ప స్థానాన్ని అలంకరించిన వారు మన శ్రీ సుమిత్రానందన్ పంత్ గారు. కాబట్టే ఇతను ఏమంటామంటే ఇండియన్ వర్డ్స్ వర్త్ అని కూడా అంటారు. మనం ఇంతవరకు చెప్పుకున్నాం సుమిత్రానందన్ పంత్ గారు ఛాయావాద కవి అనేసి. ఛాయావాద కవి అని ఎవరంటాము? ఎవరైతే ప్రకృతిపై తమ రచనలు చేస్తారో అటువంటి వారిని ఛాయావాద కవులు అనేసి అంటాం. ఓకేనా? సరే, ఈ విధంగా చెప్తున్నాడు ఇక్కడ. ఛాయావాద కవియోమే ప్రముఖ స్తంభ హై. ఎవరు? మన సుమిత్రానందన్ పంత్ గారు. ఇతని గొప్పతనం ఏంటంటే ఇతను 4వ తరగతిలో ఉన్నప్పుడే కావ్య పాఠానికి వెళ్ళి, అంటే ఒక కవితను బాగా చదివిన దానికి ఇతనికి ఆ వయస్సులోనే ఏమొచ్చింది అనమాట, అవార్డు వచ్చింది. ఈ విధంగా ఇతను తమ జీవిత కాలంలో ఎన్నో అవార్డులను తీసుకోవడం జరిగిందనమాట. ఒకటి పద్మభూషణ్. ఇతనికి పద్మభూషణ్ అనే అవార్డు వచ్చింది. ఇదే కాకుండా భారతీయ జ్ఞానపీఠ్ పురస్కారం కూడా ఇతనికి లభించడం జరిగింది. అంతేకాకుండా సాహిత్య అకాడమీ అవార్డు కూడా వచ్చింది. అంతేకాకుండా లెనిన్ పురస్కార్ అని కూడా వచ్చిందనమాట. సరే, ఇతనికి భారతీయ జ్ఞానపీఠ్ పురస్కారం ఏ గ్రంథానికి వచ్చిందంటే చిదంబర అనే గ్రంథానికి వచ్చింది. ఏ గ్రంథానికి వచ్చింది? చిదంబర అనే గ్రంథానికి ఏమన్నా వచ్చింది? జ్ఞానపీఠ్ అవార్డు వచ్చింది అనమాట. సరే, అతని ఇంకో గ్రంథము కళా ఔర్ బూఢా చాంద్ అనే గ్రంథానికి కాను సాహిత్య అకాడమీ అవార్డు ఇవ్వడం జరిగింది. లోకాయతన్ అనే గ్రంథానికి లెనిన్ పురస్కార్ అనే అవార్డు ఇవ్వడం జరిగింది అనమాట. ఈ విధంగా తీసుకుంటే మన సుమిత్రానందన్ పంత్ గారు తమ జీవిత కాలంలో ఎన్నో అవార్డులను తీసుకోవడం జరిగింది. ఎన్నో గ్రంథాలను కూడా రచించడం జరిగింది. ఇతను రాసిన మొట్టమొదటి కవిత పేరు గిరిజేక ఘంట. ఏం పేరండి? ఇతను రాసిన మొట్టమొదటి కవిత పేరు గిరిజేక ఘంట. ఆ గిరిజేక ఘంటతో ఆరంభమయ్యి ఇతను ఎన్నో గ్రంథాలను రచించుకుంటూ వెళ్ళాడు. స్వర్ణధూళి, స్వర్ణ కిరణ్, వీణ, యుగాంత్. ఈ విధంగా ఇతను ఎన్నో రచనలు చేసుకుంటూ మన చిదంబర అనే గ్రంథానికి ఒక అవార్డును, కళా బూఢా చాంద్ అనే గ్రంథానికి ఒక అవార్డును, లోకాయతన్ అనే గ్రంథానికి ఒక అవార్డును తీసుకొని సాహిత్య రంగంలో ఒక చరమ స్థానానికి వెళ్ళి చివరికి 1977వ సంవత్సరంలో ఇతను మరణించడం జరిగిందనమాట. ఇది మన సుమిత్రానందన్ పంత్ గురించి సింపుల్గా.
యాక్చువల్గా మనకి ఏంటంటే ఇప్పుడు 10వ తరగతి పరీక్షలో ఒక కవి గురించి కూడా ప్రశ్న అడుగుతాడు. సింపుల్గా అడిగాడు ఏమనేసి, సుమిత్రానందన్ పంతజీ కే బారే మే ఆప్ క్యా జాన్తే హో అని అడిగాడు అనుకోండి. అప్పుడు మనం ఏం రాయొచ్చు, మనకు ఆ ప్రశ్న సమాధానం ఎన్ని వాక్యాలు రాయాలి, 4 నుంచి 6 వాక్యాలు రాయాలి. ఆ 4 నుంచి 6 వాక్యాలు రాసే క్రమంలో మనం ఏం రాస్తే ఆ 4 మార్కులు సాధించచ్చో ఒకసారి చూద్దాం. చూడండి, దీంట్లో ఫస్ట్ వాక్యము బరస్తే బాదల్ నామక్ కవిత కే కవి శ్రీ सुमित्रानंदन पंत जी हैं. इनका जन्म 1900 में कौसानी नामक गांव में हुआ. ओके, इनकी मृत्यु 1977 में इलाहाबाद में हुई. तरवाता वे छायावादी कवि थे. वे प्रकृति चित्रण के बेजोड़ कवि थे. इन्होंने अपने जीवन काल में पद्म भूषण, भारतीय ज्ञानपीठ पुरस्कार, लेनिन पुरस्कार, साहित्य अकादमी पुरस्कार प्राप्त किए. इनके रचनाएं वीणा, ग्रंथि, पल्लव, లోకాయతన్, స్వర్ణధూళి, స్వర్ణ కిరణ్ ఆది అని రాస్తే మీకు ఖచ్చితంగా 4 మార్కులు వస్తాయి. కాబట్టి మనం కవి పరిచయాన్ని కూడా నెగ్లెక్ట్ చేసేయలేదు. ఒక్కసారి ఈ కవి పరిచయాన్ని ఒకసారి సమప్ చేసుకుందాం. చూడండి, బరస్తే బాదల్ కైసా పాఠ హై, యह एक कविता पाठ है. बरसते बादल नामक कविता के कवि श्री सुमित्रानंदन पंत जी हैं. सुमित्रानंदन पंत जी का जन्म 1900 में हुआ. सुमित्रानंद पंत जी का जन्म कौसानी नामक गांव में हुआ. सुमित्रानंदन पंत जी का जन्म अल्मोड़ा नामक जिले में हुआ. यह अल्मोड़ा जिला उत्तरांचल में है. सुमित्रानंद पंत जी की मृत्यु 1977 में हुई. इनकी मृत्यु इलाहाबाद में हुई. इलाहाबाद आज उत्तर प्रदेश में स्थित है. वे छायावादी कवि थे. छायावाद इसको कहा जाता है जो प्रकृति पर सुंदर सुंदर कविताएं, ग्रंथ लिखते हैं. इन्हें पद्म भूषण पुरस्कार प्राप्त हुआ, भारतीय ज्ञानपीठ पुरस्कार प्राप्त हुआ, साहित्य अकादमी पुरस्कार प्राप्त हुआ. ओके ना, गुर्तुंటుందా?